Hi everyone, Eid Mubarak to all, Happy Ramjan to everyone. This is Uday Dimensions Coaching Center Guntur. ఈ వీడియో ఎండ్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది కాబట్టి అందరూ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. ఓకే, ఏప్రిల్ 26 నుంచి మే 2 వరకు ఉన్న వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, అలాగే వాటి బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్టాటిక్ జీకే అంశాల గురించి ఇప్పుడు చూద్దాం. ఇంకా డిలే చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్: Prime Minister Narendra Modi released a commemorative coin and postage stamp to mark the 400th birth anniversary of the 9th Sikh Guru. Question. So answer C, Tegh Bahadur. 9th Sikh Guru ఎవరు? టెక్ బహదూర్. ఇక్కడ కనిపిస్తున్నారు కదా హరగోబింద్. హరగోబింద్ ఈజ్ ద 6th Sikh Guru అండి. 6th Sikh Guru. ఈయన యొక్క యంగెస్ట్ సన్నే టెక్ బహదూర్. మొత్తం ఎంతమంది సిక్ గురుస్ ఉంటారు? 10 సిక్ గురుస్ ఉంటారు. టెక్ బహదూర్ గారు 21 ఏప్రిల్ 1621 నుంచి 24 నవంబర్ 1675 వరకు జీవించారు. 24 నవంబర్ని ఏమని జరుపుకుంటారు? షాహీద్ దివాస్ అని జరుపుకుంటారండి. ఓకే, స్టాటిక్ జీకే పరంగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ అమృత్సర్? ద ఆన్సర్ 4th సిక్ గురు, గురు రామదాస్ జీ. ఈ క్వశ్చన్ అడగడానికి ఇంపార్టెన్స్ ఏంటి అంటే అడగొచ్చు, ఎందుకంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న పోస్టేజ్ స్టాంప్ ఉంది కదా, దాంట్లో ఒక కట్టడం ఉంది. ఓకే, ఒక కన్స్ట్రక్షన్ ఉంది. దాన్ని ఏమంటారండి? గురుద్వారా అంటారు, గురుకా మహాల్ అంటారు. ఓకే, దీన్ని నిర్మించింది ఎవరు అంటే గురు రామదాస్ జీ నిర్మించారు. ఈయన్ని ఫౌండర్ ఆఫ్ అమృత్సర్ అని కూడా అంటారు. ఒకవేళ ఫౌండర్ ఆఫ్ సిక్ రిలీజియన్ అని అడిగితే అప్పుడు మీ ఆన్సర్ ఏంటి అంటే గురు నానక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్: విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ ప్లాట్ఫామ్ అట్ గిఫ్ట్ సిటీ IFSCA? క్వశ్చన్. సో గిఫ్ట్ సిటీ అంటే ఏంటి? గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ అంటారు. దీంట్లో ఒక సస్టైనబిలిటీ ప్లాట్ఫామ్ని ఓపెన్ చేసింది ఎవరు అంటే NSE IFC లిమిటెడ్. NSE అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ సస్టైనబిలిటీ ప్లాట్ఫామ్ ఏంటి అంటే, ఒక కంపెనీకి సంబంధించిన బాండ్స్ కొంటూ ఉంటాం మనం. అయితే ఒకవేళ ఆ కంపెనీ అనేది ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఉపయోగపడే కంపెనీ అయితే, ఏదన్నా సోలార్ సెల్స్ని తయారు చేసే కంపెనీ, లేదంటే పవర్ జనరేషన్ తయారు చేసే కంపెనీ అయితే, అటువంటి కంపెనీకి సంబంధించిన బాండ్స్ని మనం ఏమంటాము? గ్రీన్ బాండ్స్ అంటాము. ఓకే, ఇలాంటి బాండ్స్ని కొనుగోలు చేసే ప్లాట్ఫామ్స్ ఏమంటారు? సస్టైనబిలిటీ ప్లాట్ఫామ్స్ అని అంటారండి. ఓకే, ఇక్కడ మీకు స్టాటిక్ జీకే పరంగా ఎటువంటి క్వశ్చన్ రావచ్చు అంటే, వాట్ డస్ IFSCA స్టాండ్స్ ఫర్? ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ESIC ఎగ్జామ్ మీరు ప్రిలిమ్స్ రాసుంటే ఫస్ట్ షిఫ్ట్లో మీకు అడిగారు IFSCలో ఏ అంటే ఏంటి అని అడిగారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ. ఓకే, నెక్స్ట్: who was recently appointed as the vice chairman of Niti Aayog with the effect from 1st May 2022? ఇది క్వశ్చన్. సో ఎవరు? ద ఆన్సర్ ఈస్ సుమన్ K. Berry. ఓకే, సుమన్ K. Berry ఈజ్ ద న్యూ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. ఒకవేళ మిమ్మల్ని CEO, నీతి ఆయోగ్ CEO అంటే 1 minute, నీతి ఆయోగ్ CEO అంటే ఎవరు? అమితాబ్ కాంత్. ఓకే, అమితాబ్ కాంత్. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, దాని యొక్క ఫిల్ ఫామ్. ఇది ఎప్పుడు ఫామ్ అయింది అని అడిగితే 1st January 2015. మనకి 5-year ప్లాన్స్ ఉండేవి కదా, వాటికి బదులుగా ఈ నీతి ఆయోగ్ ఫామ్ అయింది. దీనికి హెడ్గా ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. నెక్స్ట్: విచ్ స్టేట్ గవర్నమెంట్ విల్ అబ్జర్వ్ మైనారిటీ రైట్స్ డే ఆన్ December 18th ఎవ్రీ ఇయర్? ద క్వశ్చన్. సో తమిళనాడు గవర్నమెంట్ రీసెంట్గా అనౌన్స్ చేసింది December 18th వాళ్ళు మైనారిటీ రైట్స్ డే కింద జరుపుకుంటారు అని. ఓకే, స్టాటిక్ జీకే పరంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, యాజ్ పర్ ద నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ హౌ మెనీ రిలీజియస్ కమ్యూనిటీస్ కమ్ అండర్ మైనారిటీస్ అని అడిగితే 6: ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, బుద్ధిస్ట్, జోరోఆస్ట్రియన్స్. జైన్స్ని 2014లో ఇంక్లూడ్ చేశారు. సో ఫస్ట్ 5 ఉండేవి, ఇప్పుడు 6 అన్నమాట. మీకు నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ అంటే ఎప్పుడు చెప్తారు? 1992 యాక్ట్ వచ్చేసి ఎస్టాబ్లిష్ అయింది ఎప్పుడు? 1993లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఓకే, నెక్స్ట్: ఈ వీక్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండి. ఓకేనా, ఇంపార్టెంట్ డేస్ అన్ని ఇక్కడ లిస్ట్ చేశాను. వీటి గురించి ఒకసారి మీరు కంప్లీట్గా ఒక బుక్లో రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని సింపుల్గా సరిపోతుంది. ఓకే, విచ్ సిటీ గెట్స్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ బస్ సర్వీస్ విత్ ఏ ట్యాప్ ఇన్ అండ్ ట్యాప్ అవుట్ ఫెసిలిటీ? ఈ ట్యాప్ ఇన్ ట్యాప్ అవుట్ ఫెసిలిటీ ఏంటి? సో ఫస్ట్ ఏ సిటీ అంటే ముంబై, మహారాష్ట్ర తీసుకొచ్చింది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒక కార్డులా ఉంటుంది, దాన్ని మీరు రీఛార్జ్ చేసుకుంటారు. సో ఈ ఫీచర్ని తీసుకొచ్చింది ఎవరు అంటే, అక్కడ సంబంధించిన
బ్రిహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిందండి. ఈ కార్డు మీరు ముందే రీఛార్జ్ చేసుకుంటారు. మీరు బస్సు ఎక్కినప్పుడు ఈ కార్డ్ని ట్యాపింగ్ చేస్తారు, అలాగే బస్ దిగిన తర్వాత దీన్ని ట్యాప్ అవుట్ చేస్తారు బస్సులోని. అప్పుడు ఆ డిస్టెన్స్ బట్టి మీకు ఛార్జ్ ఎంత అయిందో అది మీ కార్డు నుంచి కట్ అవుతుంది అనమాట. ఇటువంటి ఫీచర్ని తీసుకొచ్చింది ముంబై మహారాష్ట్రలో. ఓకే, సో మీకు ఇక్కడ స్టాటిక్ జీకే పరంగా సంబంధించి ఓల్డెస్ట్ బస్ టెర్మినస్ ఇన్ ఇండియా లొకేటెడ్ ఎక్కడ ఉంది? మహారాణా ప్రతాప్ ఇంటర్ స్టేట్ బస్ టెర్మినస్. దీన్ని మనం ఫేమస్గా ఏమని పిలుస్తారంటే కాశ్మీరీ గేట్ ఇంటర్ స్టేట్ బస్ టెర్మినస్, ఢిల్లీలో ఉంది. నెక్స్ట్, హూ వాజ్ రీసెంట్లీ రీఅపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ఫర్ ద సెకండ్ టర్మ్? ద ఆన్సర్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్. సో సెకండ్ టర్మ్ మళ్ళీ ఇంకొక 5 years పాటు ఈయన ప్రెసిడెంట్గా ఉంటారు ఫ్రాన్స్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ద కంట్రీ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్ జోన్స్, ఎక్కువ టైమ్ జోన్స్ ఉన్న కంట్రీ ఏది అంటే ప్రపంచంలో ఫ్రాన్స్. మొత్తం 12 టైమ్ జోన్స్లో ఉంటాయి, 12 టైమ్ జోన్స్ ఉంటాయి. తర్వాత రష్యా అండ్ యుఎస్ఏ 11 టైమ్ జోన్స్ ఉంటాయి. మరి ఇండియాకి ఎన్ని టైమ్ జోన్స్ ఉన్నాయి? మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ మలేరియా డే 2022 అబ్జర్వ్డ్ అక్రాస్ ద గ్లోబ్ ఆన్ 25th April 2022? The answer is harness innovation to reduce the malaria diseases burden and save lives. సో మలేరియాని తగ్గించడానికి కొత్త టెక్నాలజీని తీసుకురావాలి, ఇది మోటో థీమ్ అనమాట. మలేరియాని కాజ్ చేసి, ఇక్కడ జీకే క్వశ్చన్ ఉంది చూడండి. మలేరియా ఈజ్ కాజ్డ్ బై డాష్ పారాసైట్స్ అండ్ స్ప్రెడ్ త్రూ ద బైట్స్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ఫిమేల్ అనోఫిలీస్ మస్కిటోస్. మనకి మలేరియా మస్కిటోస్ ద్వారా వస్తుందని తెలుసు, దాన్ని ఏమంటారంటే అనోఫిలీస్ మస్కిటోస్, ఫిమేల్ ఎనోఫిలి మస్కిటోస్ అనమాట. ఇవి తీసుకొచ్చే పారాసైట్స్ని ఏమంటారు? ప్లాస్మోడియం పారాసైట్స్ అంటారు. టెస్లా కో-ఫౌండర్ అండ్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్ రీసెంట్లీ అక్వైర్డ్ ట్విట్టర్ ఫర్ ఎంత పెట్టి కొన్నారు? $44 billion. ఓకే, $44 billion పెట్టి కొన్నారండి, $44 billion. సో దీని ద్వారా టెస్లా యొక్క షేర్లు కూడా దాదాపుగా 12% రెడ్యూస్ అయింది కదా. మీరు రీసెంట్గా న్యూస్లో కనుక ఫాలో అవుతూ ఉంటే మీకు ఈ విషయం తెలుస్తుంది. యాజ్ పర్ ద ఫోర్బ్స్ బిలియనియర్స్ 2022 లిస్ట్, నెట్ వర్త్ ఆఫ్ ఎలాన్ మస్క్ ఈస్ $219 billion. మరి ఇండియా నుంచి 5th పొజిషన్లో గౌతమ్ అదానీ ఉన్నారండి. మెన్స్లో 5th పొజిషన్లో గౌతమ్ అదానీ ఉన్నారు ఇండియా నుంచి. 10th పొజిషన్లో ముఖేష్ అంబానీ ఉన్నారు. మరి ఇండియా నుంచి ఏ ఫీమేల్ పర్సన్ ఉన్నారు ఫస్ట్ పొజిషన్లో? మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. హూ ఆథర్డ్ ద బుక్ చైనీస్ స్పైస్ ఫ్రమ్ చైర్మన్ మావో టు జీ జిన్పింగ్? సో ఈ బుక్ని రచించింది ఎవరంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, రోగర్ ఫాలిగాట్. ద ఆన్సర్ డి, రోగర్ ఫాలిగాట్. దీనికి ఫార్వర్డ్ రిటన్ బై విక్రమ్ సూద్. ఓకే, ఈయన ఎవరు? ఫార్మర్ చీఫ్ ఆఫ్ రా అంటే దేనికి సంబంధించింది? ఇండియాకి సంబంధించింది. ఓకేనా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటారు. ఓకేనా, రాగర్ ఫాలిగాట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అండి ఈయన. ఓకే, మనకి స్టాటిక్ జీకే పరంగా ఎటువంటి క్వశ్చన్ రావచ్చు అంటే నేమ్ ద పొలిటికల్ పార్టీ ఆఫ్ జీ జిన్పింగ్? చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఫౌండర్ ఎవరు? ఈ చైర్మన్ మావో ఉన్నారు కదా, ఈయనే ఫౌండర్. సో న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది బ్యాంక్స్కి, ఎస్ఎస్సికి 12th May నుంచి స్టార్ట్ అవుతుంది, థర్స్డే. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ 8008874848కి కాల్ చేయండి. సో అప్కమింగ్లో చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఎస్బీఐ ఉంది, ఐబీపీఎస్ ఉంది, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ. సో చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో టైంని వేస్ట్ చేయొద్దు, వెంటనే బ్యాచ్కి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, ద యునైటెడ్ నేషన్స్ International Chernobyl Disaster Remembrance Day 2022 was observed across the globe on 26th April 2022 to commemorate the dash anniversary of Chernobyl nuclear power plant disaster. So the answer is 36th and 36th anniversary ఇది. సో ఇది ఎప్పుడు డిజాస్టర్ ఎప్పుడు జరిగిందంటే చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్ డిజాస్టర్ దట్ టుక్ ప్లేస్ ఆన్ 26th April 1986లో జరిగింది ఈ డిజాస్టర్. న్యూక్లియర్ డిజాస్టర్ స్కేల్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో 7 magnitude. ఓకే, 7 magnitudeతో 2 ఇన్సిడెంట్స్ జరిగింది. ఒకటి చెర్నోబిల్ ఇన్సిడెంట్ 1986లో జరిగితే 2011లో ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డిజాస్టర్ జరిగింది జపాన్లో. ఓకే, ఆ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. స్టాటిక్ జీకే ప్రకారం నేమ్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ యూరోప్? ద ఆన్సర్ ఈస్ జపోర్జిచియా. ఇది ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా రష్యాకి ఉక్రెయిన్కి వార్ జరుగుతుంది కదా,
దాంట్లో లార్జెస్ట్ పవర్ ప్లాంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయిన ఈ జపోరిజియాని ఆక్రమించిన రష్యన్స్. విచ్ సిటీ విల్ గెట్ ఇండియాస్ ఫస్ట్ వ్యాక్యూమ్ బేస్డ్ సూవర్ సిస్టమ్, అంటే డ్రైనేజ్ సిస్టమ్ అండి. ద ఆన్సర్ ఆగ్రా, ఉత్తరప్రదేశ్. జనరల్గా డ్రైనేజ్ సిస్టంలో స్టాగ్నెంట్ అయితే వాటర్ అవి పోవు కదా, సో అటువంటి వాటిని రిమూవ్ చేయడానికి ఈ వ్యాక్యూమ్ బేస్డ్ సూవర్ సిస్టమ్ని తీసుకొచ్చారనమాట. ఒక 250 హౌసెస్కి ఈ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే దాదాపుగా 5 crores అవుతుంది. సో 100 crores ప్రాజెక్టుతో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని చేపడుతుంది అనమాట, అరౌండ్ తాజ్మహల్ దగ్గరలో. సో దానికి సంబంధించిన స్టాటిక్ జీకే క్వశ్చన్ కూడా, తాజ్ మహల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? ద ఆన్సర్ ఈజ్ యమునా. నేమ్ ద ఇండియాస్ ఫస్ట్ డైరీ కమ్యూనిటీ రేడియో స్టేషన్ దట్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇన్ గుజరాత్. దాని పేరేంటి? దూద్ వాణి. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దూద్ అంటే ఏంటి? మిల్క్. ఓకే, వాణి, దూద్ వాణి. దీని ద్వారా అక్కడున్న డైరీ ఫార్మర్స్ కమ్యూనికేట్ చేసుకోవచ్చు, అలాగే లేటెస్ట్ టెక్నాలజీ మీద వాళ్ళు డిస్కషన్స్ కూడా చేసుకోవచ్చు. మిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు? ఆనంద్ అని అంటారండి మిల్క్ సిటీ. అది ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఈ ఆనంద్ దేనికి ఫేమస్ అంటే అమూల్ అనే సంస్థ ఉంది, డైరీ సంస్థ, అందుకని ఫేమస్. మనకి స్టాటిక్ జీకే పరంగా క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు? ద ఎన్డీడీబీ వాస్ ఫౌండెడ్ బై డాక్టర్ వర్గీసి కురియన్ ఇన్ 1965. హూ ఈస్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ ఎన్డీడీబీ? ఎన్డీడీబీ అంటే ఏంటి? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. దీని యొక్క ఫౌండర్ డాక్టర్ వర్గీసి కురియన్. ఓకే, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు కదా, ఆయన మిల్క్ రెవల్యూషన్ని వైట్ రెవల్యూషన్ని ఇండియాలో తీసుకురావాలని చెప్పి చాలా కృషి చేశారు. దాంట్లో భాగంగా ఈ సంస్థకు సంబంధించిన వర్గీసి కురియన్ కూడా హెల్ప్ చేశారండి. హూ ఈజ్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ ఎన్డీడీబీ అంటే మీనేష్ షా. ఓకే, ఈ వర్గీసి కురియన్ ఎన్డీడీబీ యొక్క ఫౌండర్. అలాగే దేనికి ఫౌండర్? అమూల్ అనే సంస్థకి ఫౌండర్. అమూల్ యొక్క ప్రెజెంట్ సిఈఓ ఎవరు? ఆర్ఎస్ సోది. According to the Ministry of Finance, the total enrollment in Atal Pension Yojana has crossed as of March 2022. సో దీంట్లో ఎన్రోల్మెంట్స్ మొత్తం ఎన్ని జరిగింది అంటే 4.01 crore. ఈ అటల్ పెన్షన్ యోజన వల్ల ఉపయోగం ఏంటి అంటే 18 to 40 years మధ్యలో ఉన్న అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్లోని వ్యక్తులు దీంట్లో రిజిస్టర్ చేసుకొని యాన్యువల్ ప్రీమియం ఉంటుందండి 1000 నుంచి 12,000. సో మినిమం పే చేసుకోవచ్చు వాళ్ళు. మ్యాక్సిమం 12,000, మినిమం 1000 వరకు పే చేసుకుంటే ఆఫ్టర్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 60 years వాళ్ళకి ప్రతి మంత్ కూడా అప్ టు 5,000 వరకు పెన్షన్ అందుతుందన్నమాట. ఇది ఒక స్కీమ్ అనమాట. సో స్టాటిక్ జీకే పరంగా ఈ క్వశ్చన్, మినిమం అమౌంట్ వన్ కెన్ కంట్రిబ్యూట్ టు అటల్ పెన్షన్ యోజన పర్ యానం. ఓకే, ఆన్సర్ 1000 rupees. సో దీంట్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా కొంచెం ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుంది మీకు తెలిస్తే ఆన్సర్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి, లేదంటే నేను నెక్స్ట్ వీక్లో మీకు చెప్తాను. ఓకే, సో మీరు రీసెర్చ్ చేసి చెప్తారని చెప్పి నేను చెప్తున్నాను. నాకు ఆన్సర్ తెలియదు కాదు, మీరు రీసెర్చ్ చేస్తే మీకు ఇంకా అడిషనల్ పాయింట్స్ కూడా తెలుసుకుంటారు. డాష్ బికమ్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీ టు హ్యావ్ లైబ్రరీస్ ఇన్ ఆల్ గ్రామ పంచాయతీస్. ఆన్సర్ జమత్రా. ఓకే, జమతరా జార్ఖండ్. దీనికి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్, జార్ఖండ్ యొక్క క్యాపిటల్ రాంచీ, జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ హేమంత్ సోరెన్, జార్ఖండ్ యొక్క గవర్నర్ రమేష్ బయాస్. డాష్ బికమ్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా టు కవర్ 100% హౌస్ హోల్డ్స్ అండర్ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన ABPMJY సెహాత్ స్కీమ్. సో సంబా. ఓకే, సంబా జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఈ డిస్ట్రిక్ట్ 100% ఈ స్కీమ్ని ఉపయోగించుకుంటుంది అనమాట. ఈ స్కీమ్ 2018లో లాంచ్ అయింది. మెయిన్ దీని యొక్క థీమ్ అంటే గోల్ ఏంటి అంటే 50 crore ఆఫ్ ఇండియన్స్కి కానీ లేదంటే 10 crore ఆఫ్ ఫ్యామిలీస్కి ఈ స్కీమ్ని అందజేయాలి. ఈ స్కీమ్లో భాగంగా ఒక్కొక్క ఫ్యామిలీకి 5 lakh rupees అందజేస్తారు. 5 lakh rupees వరకు ఇస్తారు. ఈ డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి అంటే వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయితే అప్పుడు ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు దీంట్లో నుంచి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో స్టాటిక్ జీకే పరంగా ఇదే క్వశ్చన్ మీకు. అండర్ ABPMJAY స్కీమ్ డాష్ అమౌంట్ అలాకేటెడ్ పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ ఇన్ ఎంపానల్డ్ హాస్పిటల్స్ అంటే 5 lakh rupees.
which company recently introduced contactless RuPay cards in the form of keychain along with National Payments Corporation of India and Transcorp PPI. సో పెన్సిల్టిన్ అనే ఒక ఫిన్టెక్ కంపెనీ తీసుకొచ్చింది ఇటువంటి కీ చైన్లో ఉండే రూపే కార్డ్ని. ఎలాగైతే మనం వైఫై బేస్డ్ కార్డ్స్ని యూజ్ చేసుకుంటామో అలాగే ఇటు ఈ వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ రూపే కార్డ్స్ని. ఓకే, హూ ఈస్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండి అండ్ సిఇఓ ఎవరు? దిలీప్ ఆస్బే. ఇక్కడ మనకి ఎన్పిసిఐ వచ్చింది కదా దాని గురించి కాబట్టి ఆ క్వశ్చన్ చెప్పాను. హూ హ్యాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఫర్ ది సెకండ్ టైం. సో సెకండ్ టైం మళ్ళీ ఎన్నికయ్యారు. ద ఆన్సర్ ఈజ్ ఓకే విజయ్ సంప్లా. ఓకే, విజయ్ సంప్లా ఈజ్ యువర్ ఆన్సర్. మనకి క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే స్ట్రాటజీకి అండర్ విచ్ ఆర్టికల్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఫార్మ్డ్ అంటే ఆన్సర్ ఆర్టికల్ 338 అండి. ఒకవేళ మిమ్మల్ని షెడ్యూల్ ట్రైబ్స్ అని అడిగితే ఆర్టికల్ 338A. దేనికి? ఎస్టీకి అయితే, ఎస్సీకి అయితే 338. ఎన్సిఎస్సి ఫార్మ్డ్ ఆన్ 16th February 2004లో ఫామ్ అయింది. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కంట్రోల్లో ఉంటుంది అనమాట, అండర్ ఉంటుంది. రీసెంట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషన్ హ్యాస్ హోస్టెడ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సైబర్ ఎక్సర్సైజ్ లాక్డ్ షీల్డ్స్ 2022 అంటే ఆన్సర్ ఎస్టోనియా. సో ఎస్టోనియాలో జరిగింది. నాటోకి సంబంధించి CCDCOE అంటారు అంటే కోఆపరేటివ్ సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అలాగే తలిన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, మైక్రోసాఫ్ట్ ఈ మూడు కూడా కలిసి ఈ ఈవెంట్ని కండక్ట్ చేసింది. తలిన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఎస్టోనియా. హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఎస్టోనియా? అలా కరీస్. ఓకే, నేమ్ ద విన్నర్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇన్నోవేషన్ ఆఫ్ ద ఇయర్. ఆన్సర్ మెరిల్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. మెడికల్ డివైస్ ఇన్నోవేషన్ అంటే మెరిల్ లైఫ్ సైన్స్. ఒకవేళ ఇండియన్ ఫార్మా ఇన్నోవేషన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అంటే గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్. ఇండియన్ ఫార్మా లీడర్ ఆఫ్ ద ఇయర్. ఓకే, ఇది ఇన్నోవేషన్ ఆఫ్ ద ఇయర్, ఇది లీడర్ ఆఫ్ ద ఇయర్. లీడర్ ఆఫ్ ద ఇయర్ అంటే సిప్లా లిమిటెడ్. దీనికి రిలేటెడ్గా క్వశ్చన్ మెడిసిన్ గురించి అడుగుతున్నారు కాబట్టి హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్? ఆన్సర్ సుశ్రుత. ఓకే, ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేసిన వ్యక్తి సుశ్రుత. ద డిజిటల్ ఇండియా RISC-V మైక్రో ప్రాసెసర్ DIR-5 ప్రోగ్రామ్ వాస్ లాంచ్డ్ బై ఎవరి చేత లాంచ్ అయ్యింది అంటే రాజీవ్ చంద్రశేఖర్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ MIT అంటే ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ RISC-V అంటే అబ్రివేషన్ రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. ఇది ఒక ఓపెన్ సోర్స్ మైక్రో ప్రాసెసింగ్ ఆర్కిటెక్చర్ అండి. ఓకే, దీంతో కొలాబరేట్ అయ్యి ఇండియా సెమీ కండక్టర్ బిజినెస్ని అలాగే మైక్రో ప్రాసెసర్ చిప్స్ని ఇండియాలో ఎక్కువగా తయారు చేసే యూనిట్స్ని డెవలప్ చేయాలని చూస్తుంది. విచ్ ఐఐటి లాంచ్డ్ ఇండియా సూపర్ కంప్యూటర్ పరం శక్తి? ఇది రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ సమ్వాట్ రిలేటెడ్గా ఉంది కాబట్టి మిమ్మల్ని అడిగాను. ద ఆన్సర్ ఈజ్ ఐఐటి ఖరగ్పూర్. ఓకే, డాష్ బికమ్ ద ఫస్ట్ ఎయిర్లైన్ ఇన్ ఏషియా టు ల్యాండ్ ఇట్స్ ఎయిర్క్రాఫ్ట్ యూజింగ్ ద ఇండిజినియస్ నావిగేషన్ సిస్టమ్ గగన్. సో ఫస్ట్ గగన్ అబ్రివేషన్ ఏంటంటే GPS ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్. యువర్ ఆన్సర్ ఈజ్ ఇండిగో. ఇక్కడ మీకు ఫ్యాక్ట్ కనిపిస్తుంది కదా, ఇండిగో. GPSకి గగన్కి తేడా ఏంటి అంటే మనం ఒక చోట నుంచి ఇంకో చోటికి నావిగేట్ అయినప్పుడు GPS వాడతాం, కానీ ఒక్కొక్కసారి దాంట్లో డేటా అనేది యాక్యురేట్గా ఉండదు. ఇటువంటి డేటాని యాక్యురేట్గా చేస్తుంది గగన్. అంటే ఎలా అంటే GPS నుంచి వచ్చే డేటాని మన జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్స్ నుంచి వచ్చే డేటాతో మ్యాచ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని యాక్యురేట్గా ఇస్తుంది అనమాట, ఖచ్చితత్వంగా ఇస్తుంది ప్లేన్కి. ఓకే, ఈ విధంగా ల్యాండ్ అయిన ప్లేన్ ఇండిగో. సో ఇది ఎక్కడ ల్యాండ్ అయింది అంటే కిషన్గఢ్ ఎయిర్పోర్ట్, రాజస్థాన్. ఓకే, రాజస్థాన్లో కిషన్గఢ్ ఎయిర్పోర్ట్. ఏ ఫ్లైట్ని ఉపయోగించుకొని అంటే ATR-72 ఎయిర్క్రాఫ్ట్ని ఉపయోగించుకొని ల్యాండ్ చేశారు. హూ ఈజ్ ద MD ఆఫ్ ఇండిగో ఎయిర్లైన్స్? MD రాహుల్ భాటియా, CEO రోనో దత్తా. ఓకే, చారు దత్ మిశ్రా హ్యాస్ వాన్ ద Whiteley Gold Award for work on the conservation of which of the following species? The answer is snow leopard. Okay, snow leopard అండి. ఈయన ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ Whiteley Gold Award అందుకున్నారు. ఈయన ఎవరు అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద స్నో లెపార్డ్ ట్రస్ట్, చారు దత్తా మిశ్రా. ఈయన ఏం చేసేవాళ్ళంటే లోకల్ కమ్యూనిటీస్తో కలిసి స్నో లెపార్డ్ యొక్క పాపులేషన్ పెరగడానికి ఎక్కువ కృషి చేశారనమాట. సో స్టాటిక్ జీకే పరంగా లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఏది అంటే హెమిస్ నేషనల్ పార్క్.
లడఖ్లో ఉంది. ఇది ఎందుకు చెప్పామంటే ఇక్కడ ఎక్కువగా స్నో లెపర్డ్స్ ఉంటాయి. ఇండియాలోనే ఎక్కువ స్నో లెపర్డ్స్ ఉండే నేషనల్ పార్క్ హెమిస్ నేషనల్ పార్క్. రీసెంట్గా ఎగ్జామ్లో కూడా అడిగారు ఈ క్వశ్చన్. స్నో లెపర్డ్స్ ఏ స్టేట్ యానిమల్? రీసెంట్ కరెంట్ అఫైర్ అంటే ఒక 4 months బ్యాక్ అనమాట. స్నో లెపర్డ్ ఏ స్టేట్ ఆర్ యూటీ యొక్క స్టేట్ యానిమల్? కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ని తెలియజేయండి. UNEP has named who among the following as the recipient of Champions of the Earth Award 2021 under the Lifetime Achievement category? Answer Sir David Attenborough. ఓకే, ఈయన ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అండ్ వాటిని రిజాల్వ్ చేసే టీవీ ప్రోగ్రామ్స్తో ఫేమస్ అయ్యారు. అందుకని ఈ అవార్డు ఈయనకి ఇచ్చారండి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, సర్ డేవిడ్ అటెన్బారో. నేమ్ ద ఇండియన్ హూ వాన్ UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యంగ్ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ 2020 అవార్డ్స్. ఎవరంటే విద్యుత్ మోహన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ విద్యుత్ మోహన్. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను. టకాచార్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. టకాచార్ అనే ఒక కంపెనీతో ముందుకు వచ్చారనమాట. అగ్రికల్చర్ వేస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఫార్మర్స్ తగలబెట్టడం వల్ల ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. దీన్ని తగ్గించడానికి ఆ అగ్రికల్చర్ వేస్ట్ని యాక్టివేటెడ్ చార్కోల్ కింద మార్చారు. అందుకని ఈయనకి ఈ అవార్డు ఇచ్చారు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ నేమ్డ్ ద 2022 రారా స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్? ద ఆన్సర్ మ్యాక్స్ వెస్టెప్పన్. ఒకవేళ మిమ్మల్ని స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అంటే ద ఆన్సర్ ఎలెన్ థామ్సన్ హెరా అండి. ఓకే, జమైకాకి సంబంధించిన ఒలింపియన్ స్ప్రింటర్ ఈవిడ ఎలెన్ థామ్సన్ హెరా. మీకు స్టాటిక్ జీకే పరంగా ఎటువంటి క్వశ్చన్ అడగచ్చు అంటే, మ్యాక్స్ వెస్టెప్పన్ కంపీట్స్ అండర్ ద డచ్ ఫ్లాగ్ ఇన్ Formula 1 విత్ రెడ్ బుల్ రేసింగ్. ఓకే, రెడ్ బుల్ రేసింగ్ కింద ఆయన F1 రేసింగ్లో పాల్గొంటారు. NPCI International Payments Limited, the international arm of the National Payments Corporation of India, has announced the BIM UPI is now live at NeoPay terminals across the ఎక్కడ UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో మషద్ బ్యాంక్ ఉంది కదా, దానికి సంబంధించిన పేమెంట్ గేట్వేనే ఈ నియో పేమెంట్స్ అనేది. సో ఏం చేస్తారంటే, ఈ యూపీఐ ఎవరైతే వాడతారో వాళ్ళు ఒకవేళ సపోజ్ యూఏకి వెళ్ళాలనుకోండి, అక్కడ ఈ మషద్ బ్యాంక్కి సంబంధించిన నియోపే టెర్మినల్స్ ద్వారా మనం యూపీఐని వాడుకోవచ్చు. ఓకే, పేమెంట్స్కి ఈజీ చేశారనమాట. దీనికి సంబంధించి మనకి ఎటువంటి స్టాటిక్ జీకే క్వశ్చన్ రావచ్చు అంటే, ఇన్ విచ్ ఇయర్ NPCI ఫార్మ్డ్? ఆన్సర్ 2008, హెడ్ క్వార్టర్స్ ముంబై. ఓకే, సో ఇవ్వండి, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ అండ్ స్టాటిక్ జీకే రిగార్డింగ్ టు దోస్ క్వశ్చన్స్. ఓకే, అనౌన్స్మెంట్ వచ్చేసి ఏంటి అంటే, అప్కమింగ్ వీడియో వస్తుంది. కొత్తగా చదువుతున్న వాళ్ళు కానీ, కరెంట్ అఫైర్స్ లేదంటే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇన్ని గుర్తుపెట్టుకోవాలా, గుర్తుపెట్టుకోవడానికి ఏమన్నా ట్రిక్స్ ఉన్నాయా, ఇన్ని పాయింట్స్ చదవాలా, దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్తూ ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. దాంట్లో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను. ఎలా చదవాలి, బ్యాంక్ అయితే ఎలా చదవాలి, SSCకి ఎలా చదవాలి, ఇవన్నీ కూడా మీకు ఆ వీడియోలో నేను చెప్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఓకే, ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకుంటే వెంటనే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్.